నమస్తే వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం నేను మీ వైష్ణవి నేను మీ మధు ఇక డీటెయిల్స్ చూస్తే సంక్రాంతికి 6 రోజులు సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం జనవరి 12 నుంచి 17 వరకు సెలవు ప్రకటన ఆటో డ్రైవర్లతో బీఆర్ఎస్ ధర్నా చేయించడం వెనుక ఆంతర్యం ఏమిటి పొన్నం ప్రభాకర్ ప్రశ్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయవద్దని బీఆర్ఎస్ చెబుతుందా అని విమర్శ అనాథ పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలు కాలేజీ సీట్ల రిజర్వేషన్ ప్రాథమిక పాఠశాల పరిసరాల్లోనే అంగన్వాడీలు మంత్రి సీతక్క ఆదేశాలు బీఆర్ఎస్ నామినేట్ చేసిన ఎమ్మెల్సీలను గవర్నర్ తిరస్కరణపై పిటిషన్ శుక్రవారం పూర్తి స్థాయిలో విచారించనున్న హైకోర్టు అమరరాజా కంపెనీకి సహకరిస్తాం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన తెలంగాణలో వ్యాపారాన్ని విస్తరిస్తామన్న గల్లా జయదేవ్ కాంగ్రెస్ 420 హామీల పేరుతో బీఆర్ఎస్ బుక్లెట్ విడుదల లోక్సభ ఎన్నికల కోడ్ రాకముందే హామీలు నెరవేర్చాలని డిమాండ్ హెచ్ఎండిఏ కార్యాలయంలో అధికారులతో సీఎం రేవంత్ భేటీ మూసీ నది అభివృద్ధి సుందరీకరణపై సమీక్ష బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాలు ప్రారంభం ఆదిలాబాద్ నేతలు కార్యకర్తలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అదనపు భద్రత వద్దని జడ్చర్ల ఎమ్మెల్యే జె అనిరుద్ధ్ రెడ్డి 2+2 సెక్యూరిటీ చాలని ఎస్పీకి లేఖ ద్వారా తెలియజేసిన ఎమ్మెల్యే హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్లో మంత్రి పొంగులేటి గృహప్రవేశం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 మినిస్టర్ క్వార్టర్స్లో పూజలు ఏపీకి కేంద్ర ఎన్నికల బృందం ఈ నెల 9-10 తేదీలో పర్యటన సిఎస్ డీజీపీ కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం ఎన్నికల సన్నద్ధతపై పరిశీలన విజయవాడలో మంత్రి బొత్స కార్యాలయం వద్ద ఉద్రిక్తత డిఎస్పీ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ టీడీపీలో చేరనున్న దాడి వీరభద్రారావు చంద్రబాబుతో అపాయింట్మెంట్ ఫిక్స్ నిన్న వైసీపీకి రాజీనామా చేసిన వీరభద్రారావు షర్మిల వెంట కాంగ్రెస్లోకి 40 మంది ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 20 సీట్ల లోపే వస్తాయని వైసీపీ రెబల్ ఎంపీ ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద తనయుడి పెళ్లి కార్డు ఉంచిన షర్మిల వచ్చే నెల 17న రాజారెడ్డి అట్లూరి ప్రియ వివాహం మంగళగిరిని నెంబర్ 1 గా చేద్దాం ప్రముఖులతో లోకేష్ గత కొన్ని రోజులుగా మంగళగిరి నియోజకవర్గంపై ఫోకస్ ఏపీలో ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తం మస్తాన్ వలి ఆధ్వర్యంలో సమావేశంలో చర్చ పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవితో బ్రదర్ అనిల్ కుమార్ భేటీ కడప ఎయిర్పోర్ట్లో రాజకీయాల చర్చలు భూ యాజమాన్య హక్కు చట్టంపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు క్రింద కోర్టులు స్థిరాస్తి దావాలను వెంటనే స్వీకరించాలని ఆదేశం ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ వారి ఆలయంలో పోటెత్తిన భక్తులు భవానీ భక్తుల దీక్ష విరమణ జై దుర్గా అంటూ నామస్మరణ